ఇక్కడ 2023లో ఏదైతే వక్ఫ్ రిపీల్ బిల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు 2023లో. ఈ రోజున వైసీపీ కానివ్వండి, లేకపోతే కొంతమంది వైసీపీకి తుతులుగా ఉన్నటువంటి కొన్ని ప్రజా సంఘాలు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఏదో ఈ రోజున ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడి చేశారు, ఇఫ్తార్ దావత్ ని బహిష్కరించండి అని చెప్పేసి. ఇఫ్తార్ దావత్ ని బహిష్కరించాలంటే కనుక ఇదే పని ఇంతకు ముందు సిఏఏ లాంటి నల్ల చట్టాలను, అదేవిధంగా 2023లో రిపీల్ బిల్, ఇదే వక్ఫ్ రిపీల్ బిల్లు ఒక ప్రైవేట్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ హర్నాథ్ సింగ్ యాదవ్ అని చెప్పేసి ఇతను ఒక ప్రైవేట్ బిల్ తీసుకొస్తే, ఈ ప్రైవేట్ బిల్ ని 11 మంది వైసీపీ ఎంపీలు ఎందుకని చెప్పేసి సపోర్ట్ చేశారు? మళ్ళీ ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది ద్వంద్వ నీతి కాదా? ముమ్మాటికి ద్వంద్వ నీతి కదా. మరి అలాంటప్పుడు ఈ రోజున మీరేమో మాట్లాడుతున్నారు, మేము ఇఫ్తార్ విందును మేము బహిష్కరిస్తాము అని చెప్పి. బహిష్కరించండి. ఇదే బహిష్కరణ కనుక మీరు ఇంతకు ముందు సిఏఏ లాంటి నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు, వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ కోసం తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఆర్టికల్ 370 గురించి తీసుకొచ్చినప్పుడు, మీరు అప్పుడు కూడాను ఇదే విధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఇఫ్తార్ విందును కనుక మీరు బహిష్కరించుంటే కనుక మీ యొక్క చిత్తశుద్ధిని మేము శంకించేవారం కాదు, ఏమాత్రం కూడా క్వశ్చన్ అనేది రేజ్ చేసేవాళ్ళం కాదు. ఇక్కడ క్వశ్చన్ అనేది చాలా స్పష్టంగా ఏంటంటే, ఒక ఇఫ్తార్ విందు అనేది ఒక సోదర భావం ఏదైతే హిందూ ముస్లింల మధ్యలో ఈ రోజున బైకాట్ అంటున్నారు. నేను చాలా బాధగా చెప్తున్నాను, మీరేం బైకాట్ చేస్తారు? ఈ విధంగా బైకాట్ చేసుకుని మీరేం సాధిస్తారు? మేము మాతో పాటు ఉంటున్నటువంటి ఎవరైతే సహోదరులు ఉన్నారో, మా హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, దాని తర్వాత ఇతర అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వారి మనసుల్ని గెలవాలి, వారిని చేర తీసుకోవాలి, వాళ్ళని అందరినీ కూడాను చేర తీసుకొని మేము అందరం కూడాను భాయ్ భాయ్ అని చెప్పాలంటే కనుక ఖచ్చితంగా ఇఫ్తార్ విందు అనేది ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం అవుతుంది. ఇఫ్తార్ విందు అనేది ఒక హిందూ ముస్లింల మధ్య ఐక్యత పెంచడానికి ఎటువంటి పుణ్యకార్యం లాంటిది అది. మరి ఇది ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది ముమ్మాటికి ఇది అవివేకం అవుతుంది. మాకు ఎవరితో కూడాను ఇది లేదు, లేకపోతే మేము